దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నా పేరు మన్నా. మరి గత కొన్ని నెలలుగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయాలి. యూట్యూబ్ లో ఇట్లా వీడియోస్ పెట్టాలి అని మరి ఎన్నో రోజుల నుండి అనుకుంటూ ఉన్నాను. మరి అంటే మనకు బైబిల్లో ఏవైతే మరి మనకు ప్రశ్నార్థకమైన విషయాలు ఉన్నాయో, మనకు సందేహాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యవనస్తులలో బైబిల్ని బట్టి ఈ బైబిల్ ఏం చెప్తుంది ఈ విషయాల గురించి అన్న విషయాలు స్పష్టంగా మరి ఇంకా దేనినో ఆధారం చేసుకొని కాదు, కానీ బైబిల్నే ఆధారం చేసుకుంటూ బైబిల్ మరి పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ వీటిలో మరి ఈ విషయాల గురించి మనకు ఆ ఏమి మనకు దేవుడు మనకు బైబిల్ ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అన్న అంశాలు మరి స్పష్టంగా మరి వివరించడానికి, దీనికి సమాధానాలు చెప్పడానికి ఈ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది. మరి మన మధ్యలో ఉన్న డాక్టర్ గీతా ఆనంద్ గారు మనకు మరి నేను అడిగే ప్రశ్నలకు, ముఖ్యంగా అంటే మన సందేహాలకు, మనకి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో, మనకు ఏవైతే డౌట్ఫుల్ గా ఉన్న విషయాలు బైబిల్లో ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యవనస్తులలో వాటిని మనకు స్పష్టంగా వాక్యం చూపిస్తూ మరి దాన్ని వివరించడం అనేది జరుగుతుంది. మరి తను డాక్టర్ గీతానంద్ గారు గత 35 సంవత్సరాలుగా మరి పరిచర్యలో ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా సంఘ పరిచర్యలో తను ఉన్నారు. మరి తను ఈ కార్యక్రమం ద్వారా ఎపిసోడ్స్ వైజ్ రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క అంశం మనం మరి ఎత్తిపెట్టి దాని గురించి స్పష్టంగా మనకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో దాని వివరణ అనేది తన ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రోజు మరి బైబిల్లో భాషల వరం గురించి ఏమని చెప్పబడింది అని అడుగుతామని అనుకున్నాను. అంటే ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, మరి అది మనం ఏ సమయంలో భాషల వరం అనేది మరి వాడడం అనేది తగిన సమయం కానీ ఎవరు మాట్లాడచ్చు, ఎక్కడ మాట్లాడచ్చు అన్న అంశాలు మరి ఈరోజు అడుగుతాము. అందరికీ దేవుని స్తోత్రం, మీ అందరికీ నా వందనాలు. మరొక్కసారి మన్నా బైబిల్ సిరి అన్వేషణ అనే ఈ ప్రోగ్రామ్ కి మీకు స్వాగతం. మరి నిజమే గత కొద్ది రోజులుగా ఆత్మ ప్రేరేపణ చేత మరి నా పరిచర్యలో చాలా సార్లు కూడా మరి ఇలాంటి సందేహాలు ఎదురుగా రావడం జరిగింది. కానీ ప్రత్యేకంగా మరి ఈ సమయంలో మరి దేవుడు మార్గాలు తెరిచినట్టుగా అనేకమైన ప్రార్థనల మూలమని మరి నేనైతే అనుకుంటూ ఉన్నాను. మరి నిజంగా చాలా మందికి కన్ఫ్యూజన్ అనేటువంటి టాపిక్ ఇది. మరి భాషల వరం గురించి మనం మాట్లాడాలి అని అంటే మొట్టమొదటిగా భాషలు తారుమారైన ఆ ప్రాంతానికి మనం వెళ్ళాల్సి వస్తుంది. మనకు అందరికీ తెలుసు, చూడండి, దేవుడు ఆదాముతో మాట్లాడినప్పుడు ఒకటే భాష ఉండేది. ఆ తర్వాత బాబేలు గోపురం వరకు కట్టేంత వరకు కూడా ప్రతి ఒక్క మనుషుని యొక్క భాష ఒక్కటే అయి ఉన్నది. అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా, కొన్ని భాషలకి మరి ఇప్పుడు సౌత్ ఇండియా ఉంది, సౌత్ ఇండియన్ భాషలకి మూలం వచ్చి సాంస్క్రిట్ అనుకుంటాం, కొన్ని నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కూడా అందులో అనుకుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతి ఒక్క భాష మూలం వచ్చి మనకి బాబేలు యొక్క ఆ గోపురం దగ్గరే మనకు ఆదాము తెలుసుకున్న ఆ యొక్క ఎరిగి ఉన్న ఆ భాషలో నుంచే రూటెడ్ గా మనం ఒక క్రైస్తవునిగా మరి పరిశుద్ధ లేఖనాల ఆధారంగా మనము దాన్ని చెప్పవచ్చు. సో అంటే కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే నానావిధ భాషలేంటి అనేది వస్తుంది, అన్య భాషలేంటి అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు మనము మేడ మీద గది మీద ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులను అక్కడ మరి ఉండమని ఆయన చెప్పినాడో, వారు మొట్టమొదటిసారిగా మరి పరిశుద్ధాత్మని వారు పొందుకున్నప్పుడు వారు అన్య భాషలతో నానావిధ భాషలతో మాట్లాడినట్టుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. మరి అక్కడ ఒక మాట అంటారు, క్రేతీయులు కానివ్వండి, అరేబీలు కానివ్వండి, మరి వారి భాషల్లో ఈ భాషలు ఎరగని వీళ్ళు మాట్లాడడం చూసి వాళ్ళు చాలా విభ్రాంతి నొందుకున్నారంట. వీళ్ళేంటి మన భాషలో మాట్లాడుతున్నారు అని. అంటే మనకి ఏం అర్థం అవుతుంది, భాషలు అనేవి మాట్లాడినప్పుడు మనుష్యుల భాష అంటే ఇప్పుడు ఆదాముతో దేవుడు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఆ భాషల్లో నుంచి వచ్చిన అనేకమైన భాషల్లో మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు అని దాని అర్థం. అయితే దానికి ఆ భాషల్లో మాట్లాడే ఒక భాష ఉంది, ఇంకొక భాష కూడా ఉంది అని మనకి కనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అంతా ఒకటే భాష,
కానీ మనకు అర్థమయ్యే రీతిగా రాయబడినందుకు అది ఎన్నో భాషలు ఉన్నట్టుగా మనకు అది కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మరి 14 మరి కొరింథీయులకు రాసిన ఆ మొదటి అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను అంటాడు. అంటే ఏంటి, అక్కడ మనుష్యుల భాష ఒకటి ఉంది, దేవదూతల భాష ఒకటి ఉన్నదని చెప్పి మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా మనము చూడండి, మరి అదే మరి పరిశుద్ధ లేఖనాలు మొదటి కొరింథీయులు 12, 13, 14 అధ్యాయాలు చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, భాషలతో మాట్లాడేవాడు అంట 2 రకాలైన భాషలు మనకి అర్థమవుతుంది. ఒకటి మనుషుల భాష, ఒకటి దేవదూతల భాష. అయితే మనుషుల భాష మనం మాట్లాడినప్పుడు దానికి ప్రత్యేకమైన ఇంటర్ప్రిటేషన్ అనేది మనకి అక్కర్లేదు. అది ఆయా సమయాలలో, ఆయా మరి సందర్భాలలో మరి ఆ భాషలు వారికి చాలా మందికి ఉపయోగపడేలాగా, అయితే ఆ భాషలు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే వ్యక్తికి వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు అనేది అది వారికి తెలియకపోవచ్చు కాదు, తెలియదు కూడా చాలా సార్లు కూడా. అలాంటప్పుడే భాషల అవసరం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ తెలుసు అనుకోండి, అతనికి భాషల వరం అతనికి అవసరం లేదు. తను అనర్గళంగా తెలుగులో మాట్లాడగలడు, హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లీష్ లో మాట్లాడగలడు. కానీ అతను ఒకవేళ అతని ద్వారా బెంగాలీ యొక్క ఆ మధ్య లోపల మరి ఆ బెంగాలీ భాషలో తెలిసిన వారి మధ్యలో పరిచయతను చేయాలి అంటే మాత్రం అతనికి భాషల వరం అనేది అవసరం అవుతుంది. మరి అయితే ఇంకొక భాష ఉన్నది, ఇది దేవదూతల భాష. దీన్ని సంఘంలో మరి పౌలు దీన్ని మాట్లాడడానికి భాషలకి మరి పరిశుద్ధాత్మ యొక్క వరాలకి మనం చూస్తే భాషల వరానికి ఒక్కదానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టుగా లేఖనం మనకు స్పష్టంగా ఇప్పుడు నేను చెప్పిన అధ్యాయాలు చదివితే మనకి అర్థమైపోతుంది. అంటే సంఘంలో భాషలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ భాషలకి అర్థం ఆ మాట్లాడే వ్యక్తి అయినా చెప్పగలగాలి, లేదా ఆ సంఘంలో వేరే వాళ్ళు భాషలకు అర్థం చెప్పే వరము కూడా ఒకటి కలిగి ఉంటారనేది మరి అందులోనే ఈ కృపా వరాల్లోనే ఈ భాషల వరంలోనే ఒక పార్ట్ గా అది ఉన్నట్టుగా మనకి లేఖనం చూస్తే మనకి అర్థమవుతుంది. అంటే భాషలు మాట్లాడినప్పుడు భాషలు ఖచ్చితంగా దానికి అర్థం చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే సంఘంలో అంట దాన్ని మాట్లాడగలగాలంట. మరి సంఘంలో మాట్లాడకుండా మరి సంఘంలో మాట్లాడాలి అంటే భాషకి అర్థం చెప్పే వాళ్ళు మాట్లాడాలి. అంటే కొంతమంది భాషల వరం ఉంటది కానీ వాళ్ళకి భాషలకి అర్థం చెప్పే వరం వారికి ఉండకపోవచ్చు. మరి అట్లాంటి వారు మాట్లాడుకోకూడదా అంటే వారి యొక్క వ్యక్తిగతంగా వారు మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే చూడండి, ఇక్కడ 14వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నదన్నమాట. మీరు భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. మనుషుడెవడు గ్రహించడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు అని అంటాడు. అంటే ఏంటి, దేవునితో మాట్లాడుకునే భాష అంట. మరి ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుకున్నప్పుడు తనకు తానే క్షేమాభివృద్ధి కలగజేసుకుంటాడంట, గాని సంఘ క్షేమాభివృద్ధి కలగదు అంటాడు. సంఘ క్షేమాభివృద్ధి కలగకపోవడానికి ఏంటి అర్థము అంటే ఆ భాషలకి అతను అర్థం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి సంఘం ఎట్లా క్షేమాభివృద్ధి పొందుకుంటది. ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతున్నప్పుడు అతను ఏ భాష మాట్లాడుతున్న అర్థాన్ని వివరించినప్పుడు ఆ వివరణ అనేది సంఘానికి అంది ఆ సంఘంలో మరి హెచ్చరిక కావచ్చు, ఆదరణ కావచ్చు, లేదా మరి భవిష్యత్తు గురించిన ఒక దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం కావచ్చు పొందుకోవడం ద్వారా సంఘము అనేది క్షేమాభివృద్ధి పొందుకుంటాయి. అయితే ఇది చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఇప్పుడు అవసరమా, భాషల వరం మనము మరి ఆపేక్షించాలా అనేది కూడా ఒకటి ఉంది. మరి కానీ మనం చూసుకుంటే మరి మొదటి కొరింథీయులు 12వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మ వరాలను శ్రేష్టమైన వరాలను మీరు ఆపేక్షించండి అని అంటాడు. అంటే మనం ఆపేక్షిస్తాం నిజమే, కానీ మరి అదే లేఖనం మనం చూసుకుంటే 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమంటాడంటే ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచున్నాడు అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, మనం అడుగుతాము, మనం విశేషంగా మనం కూడా ప్రవచన వరం కొరకు మనం అడుగునా కూడా దేవుడు మనకి ఏ కృపావరాన్ని ఇస్తాడు అనేది మన మీద ఆధారపడి లేదు, కానీ ఆయన తన చిత్తము చొప్పున అంట మరి ఆ భాషలని లేదా ఆ కృపా వరాలని ఎవరికి ఇవ్వాలో వారికి ఆయన దాన్ని పంచి ఇస్తాడు అనే ఒక విషయం మనము గ్రహించుకోగలగాలి. మరి బైబిల్లో అత్యధికంగా భాషలు మాట్లాడిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధుడైన పౌలుగా మనము చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా చెప్పాలి అంటే చూడండి, ఒక నానా విధమైన భాషలు ఉన్నాయి అంటే అది మనుషుల భాష. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు,
వారు నిలబడ్డప్పుడు ఆ వ్యక్తి అనర్గళంగా ఆ వేరే భాషలో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, అంటే మనకు మంచిగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు ఒక నార్త్ ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి సౌత్ ఇండియాలోకి వచ్చి తన పరిచయం చేయడానికి తను వచ్చాడు. అతనికి ఎటువంటి ఆ యొక్క సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ గురించి అతనికి ఎటువంటి అవగాహన లేదు. కానీ అతనికి గినక ఆ వరము అనేది ఉంటే, భాషల వరము గినక అతను ఉంటే, అతను లేచి చెప్పినప్పుడు అతను చెప్తూ ఉన్నది ఏ సౌత్ ఇండియాలో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు రాష్ట్రానికి అతను వచ్చాడు అనుకోండి. అతను లేచి నిలబడి తెలుగులో గినక అతను వాక్యం చెప్పినాడు అని అంటే చూడండి, దానికి అర్థం చెప్పవలసిన అవసరం లేదు. దాన్ని నానావిధ భాష అని అంటారు. అట్లా కాకుండా మరి ఆ సంఘంలో అందరూ మరి ఉంటారు, ప్రార్థించుకుంటూ ఉంటారు. సడన్ గా వాళ్ళకి ఆ భాషల వరం ఉన్న వాళ్ళు దాన్ని మాట్లాడడం మొదలు పెడతాడు. అయితే ఆ గుంపులో ఏ ఒక్కరికి కూడా అర్థం కాకుండా ఆ వ్యక్తికి ఇంకా మాట్లాడుతూ ఉంటే అది దేవదూతల భాషగా మనము దాన్ని పరిగణించవచ్చు. అది ఆ మనుషునికి తనకు తెలియదు గాని అతను దేవుని దగ్గర నుంచి దేవునితోనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. అతను మర్మాలు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి అంట సంఘంలో అల్లరి చేయడానికి వీలు లేదు అంట. వెంటనే అతను ఆ భాష పలుకుతూ ఆ దేవదూతల భాషని అతను వెంటనే దాన్ని అర్థం చెప్పగలిగే ఆ యొక్క వరము కూడా దానికి భాషల వరంతో జతపరచబడి ఉన్నప్పుడు మాత్రమే అతను సంఘంలో లేచి నిలబడి ఈ దేవదూతల భాషతో అతను మాట్లాడవచ్చు. లేదా ఇంకెవరికైనా సహోదరునికి గాని సహోదరికి గాని ఈ భాషలకు అర్థం చెప్పే వరం వారు కలిగి ఉన్నప్పుడు మరి ఈ వ్యక్తి దేవదూతల భాషతో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి మరి దాన్ని మనకి అక్కడ లోకల్ గా అంటే ఎక్కడైతే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారో ఆ చోట అంట ఆ భాషలోకి వాళ్ళు దాన్ని అర్థం చెప్పగలిగే స్థితి ఉన్నప్పుడు మాత్రమే సంఘంలో దాన్ని మాట్లాడగలగాలి. లేదు అంటే సంఘంలో భాషలు మాట్లాడడం అనేది మరి పరిశుద్ధుడైన పౌలు అయితే దాన్ని నిషేధించినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. దానివల్ల నిజంగానే ఏమి మేలు కలగదు. మరి అట్టి విషయాలు మనము గ్రహించుకోగలగాలి. కాబట్టి భాషలు ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనే విషయము నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఉన్నప్పుడు, నీ ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉచ్చరింపన శక్యము గాని మూల్గులతో విజ్ఞాపన ఆత్మచేతను నింపబడ్డప్పుడు, దేవదూతల భాషతోను దేవునితోనే ముఖాముఖిగా మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి తన కొరకు తనకి క్షేమాభివృద్ధి తాను కలగజేసుకుంటూ ఉంటాడు. లేదా మరి తనకి భాషలకి అర్థం చెప్పే వరము ఉన్నప్పుడు, లేదా తను ఎక్కడైతే సంఘంలో ఉన్నాడో అక్కడ ఇంకెవరికైనా భాషలు చెప్పే అర్థం చెప్పే వరంతో ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఆ వ్యక్తి సంఘంలో నిలబడి మాట్లాడినప్పుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు అతను మాట్లాడినవాడు అవుతాడు. అందుకే పౌలు అంటాడు, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, మీరు ఎక్కువగా ప్రవచన వరాన్ని మీరు ఆపేక్షించండి అంటాడు. ఎందుకంటే ప్రవచన వరము అనేది ఇంకొకరికి క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు ఒక మనిషి ప్రవచిస్తూ ఉంటే ఆ ప్రవచన అతనికి తాకుతుంది కాబట్టి అతను వెంటనే తన యొక్క అర్థం అవుతుంది కాబట్టి తను చెప్పొచ్చు. కానీ అదే ఒక వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తులు దేవదూతలతో మాట్లాడి అందరూ కూడా భాషలతో మాట్లాడుకుంటే నిజంగానే ఆది అపోస్తులు మాట్లాడినప్పుడు ఏ రీతిగా అయితే వీరు కొత్త మద్యంతో నింపబడి ఉన్నారని అపహాస్యం చేసినారో ఆ రీతిగా సంఘాలు కూడా అపహాస్యం కావాల్సి వస్తుంది. అందుకని భాషలు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ భాషల వరం పొందుకున్న వారు ఖచ్చితంగా అంట భాషలకి అర్థం చెప్పే వరాన్ని వాళ్ళు అడగాలి. మనుష్య భాషలతో మాట్లాడే వాళ్ళకి లేదు అన్నప్పుడు మరి దేవదూతల భాషతో మాట్లాడినప్పుడు అది తన వ్యక్తిగతంగా వారి యొక్క విజ్ఞాపనలో వారి యొక్క ఆత్మీయమైన స్థితి ఎదుగుదలలో నిజంగా చెప్పాలంటే ప్రత్యేకంగా వారి యొక్క మరి ఆ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ లో ఆత్మీయ పోరాటాలలో ఆ యొక్క దేవదూతలతో భాషలతో మాట్లాడే వారి యొక్క ఆ క్షేమము, వారి ప్రాణం, వారి ఆత్మ, వారి దేహమంతా కూడా తెప్పరిల్లినట్లుగా మరి నా అనుభవంలో నాకు మరి తెలిసే ఉన్నది. కాబట్టి మరి ఇది ఇంకా ఏమైనా దీన్ని బట్టి సందేహాలు ఉన్నాయేమన్నా నీకు? అంటే సొంత క్షేమాభివృద్ధి అంటే ఏ రీతిగా మనం అంటే ఏ సమయాల్లో మన భాషలు మన ఏకాంత సమయంలో మాట్లాడొచ్చు? ఎవ్రీడే ప్రేయర్ లో మాట్లాడుకోవచ్చా, లేదా వర్షిప్ చేస్తున్న టైంలోనా? అంటే మనము ఏకాంతంగా మరి ప్రార్థనలో ఉన్నప్పుడు భాషలు మాట్లాడొచ్చు అని చెప్పారు కదా ఇప్పుడు. దానికి అంటే వై టు డూ దట్ అంటే ఎందుకు? అదే నేను చెప్తా ఉన్నా. దాని అది మన చేతిలో లేదు అని చెప్తా ఉన్నా. మీరు ఆ భాషలు మీరు వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు కూడా మీరు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు, మీ ఏకాంత ప్రార్థనలో మీరు ఉన్నప్పుడు
అది విజ్ఞాపనకి సంబంధించిందైనా, లేదా మీరు ఆయన యందు ఆనందిస్తూ ఉన్నా, లేదా మీరు మీ వ్యక్తిగతంగా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, దేశపరంగా కానివ్వండి, ఏదైనా ఒక అంశం గురించి మీరు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు మీకు తెలియకుండానే దేవుని ఆత్మచేత నింపబడి మీరు ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో దాన్ని మీరు మాట్లాడతారు. మనంతట మనల్ని మనం ప్రేరేపించుకుంటూ దాన్ని మాట్లాడింది అది భాష కిందికి అది పరిగణింపబడదు. అది అందుకే అంట అది అనుభవపూర్వకంగా తెలుసుకొనదగింది భాషల వరం. అట్లానే సంఘ క్షేమాభివృద్ధి కొరకు కూడా అంతేనే. ఒక వ్యక్తి అందరూ కూర్చొని ఉంటారు. భాషల వరం చెప్పేవారు ఒక నలుగురు అక్కడ కూర్చొని ఉన్నా కూడా ఆ సమయంలో దేవుడు ఎవరిని తాకి మరి ఆ నానావిధ భాషలు మాట్లాడింప చేస్తారనేది ఆ సమయంలో అది పరిశుద్ధాత్మకే తెలిసిందే అని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపే కానీ మానవ రీత్యా అది అసాధ్యమైన విషయాలు. సో ఈ రోజు మనం మరి భాషల వరం ఎన్ని రకాలుగా ఉంటుంది, మరి ఏ సమయంలో దాన్ని మాట్లాడొచ్చు, ఎందుకు మాట్లాడొచ్చు, లేదా అది మన సొంతం చేత మనం మాట్లాడొచ్చా, లేదా పరిశుద్ధాత్మ నడిపింపు వలన సంఘంలో దాన్ని ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అన్న అంశాలు మరి ఈరోజు మనం చూసుకోవడం జరిగింది. మరి ఆ దీని సిరీస్ కంటిన్యూషన్ అనేది చేయడానికి కన్సిస్టెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అందరికీ.